మనం సాధారణంగా ధనవంతులు పొగరుగాను, పేదవాడు అణిగిమణిగి ఉంటాడనుకుంటాం. లేదండి. ధనవంతుల్లో కూడా జన్మతహా వచ్చిన మంచితనం ఎక్కడికి పోదు. అది పేదవాడైనా, గొప్పవాడైనా. ఈ రాహుల్‌నే చూడండి. అత్యంత ధనికుల కుటుంబంలో పుట్టాడు. ఒక ఫ్రెండ్ కోసం పల్లెటూరికొచ్చాడు ఫ్రెండ్స్‌తో కలిపి. పల్లెటూరు బాగా నచ్చింది. అంతే కాదండోయ్! వాళ్ళల్లో ఉన్న మంచితనం ఈ టీచర్‌ని చూశాడు. పేదవాళ్ళకి చదువు చెప్తోందామె. ఇంకా ఇలానే ఒక ఆమె అరుగు మీద కూర్చొని చెప్తోంది. ఇవన్నీ గమనించాడండి. ఆ భగవంతుడు దయ ఉండాలే కానీ, నేను ఒక పని చేస్తాను అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అంతకుముందే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ వచ్చిందండి. కానీ ఇప్పుడు పల్లెటూరు వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తానే ఒక విద్యా సంస్థ నెలకొల్పి వీళ్ళందరికీ పేదవాళ్ళకి ఫీజులు లేకుండాను, గొప్పవాళ్ళకి ఫీజులు వసూలు చేసేటట్టు నిర్ణయించుకుని అప్లికేషన్ పెట్టుకుని తండ్రికి చెప్పాడు. తండ్రి డబ్బిస్తుంటే, నాన్నగారు వద్దండి, మీ ఆశీర్వచనం చాలని తండ్రినని అప్పుడు ఎక్కడెక్కడ ఎవరు జాబ్స్ లేకుండా నిరాశతో ఉన్నారో వాళ్ళందరినీ గ్రౌండ్ రిపోర్ట్ చేశాడు. అందరినీ పంపించి తన స్నేహితులని అదిని చూసి రమ్మని, ఎవరు మంచి ర్యాంక్ వచ్చి కూడా నిరాశతో ఉన్నారో జాబులు లేక వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. వాళ్ళలో ఉన్న నైరాశ్యాన్ని పోగొట్టాడు. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. దాన్ని నేను చెప్పానే అలాగే పేదవాళ్ళకి ఉచితంగా, గొప్పవాళ్ళకి ఫీజు వసూలు చేయడం. ఈ అబ్బాయిని చూడండి. ఈ అబ్బాయి నైరాశ్యంలో మునిగిపోయాడు, ఏ జాబు లేకుండా. ఈ అబ్బాయి దగ్గరికి ఒక ఆమె వచ్చి, బాబు నువ్వు నైరాశ్యం చెందకు, నాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు, చాలా మంచివాడు అని చెప్పి ఆ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది. ఎందుకంటే రాహుల్ ఎలాంటి వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అందుకని రాహుల్ పరిచయం ఈమెకి. ఎందుకంటే ధనికుల అబ్బాయి అయినప్పటికీ కూడా రాహుల్ నేలబారుగానే అందరితోటి చాలా బాగా ఉంటూ ఉంటాడు. ఒక గుడికి వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో చూడండి అందరికీ మంచి మంచి జాబ్స్ ఇచ్చాడు. వాళ్ళకి మంచి సాలరీస్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ ధనవంతులే కదండి. అందుకని సద్వినియోగం చేస్తున్నాడు. లేని పిల్లలకి ఫీజు లేకుండాను. ఎంత అంటే ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టు మంచి తర్ఫీదు ఇప్పిస్తున్నాడు. ధనవంతులు కూడా చూడండి వేళ్ళ నుండి మట్టికి మంచి ఫీజుల మట్టికి, ఎందుకంటే వాళ్ళు ఎలాగూ ఇవ్వగలరు కదండి. అయినా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఒకటి నిర్ణయించుకున్నారు. వాళ్ళు కట్టాల్సిన ఫీజుల కంటే ఎక్కువే ఇస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్కి. ఎందుకంటే వాళ్ళ వంతు సాయం వాళ్ళు. ఇలాగా రాహుల్ 22 ఏళ్ల వయసులోనే క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ మానేసి ఇలా చేయడం. ఇంకా వాళ్ళు లెక్చరర్స్ కూడా మాకు అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా, మీరు జాబ్ లేదని తండ్రి చూడండి, అప్పుడు ఆనాడు డబ్బులు ఇచ్చాడు కదా, ఈనాడు ఇంక ఎంత సంతోషిస్తున్నాడో చూడండి ఆ తండ్రి. బాబు ఎంత ప్రయోజకుడు అయ్యావు. నేను పెద్ద పెద్ద బిజినెస్లే చేస్తూ ఉన్నాను, కానీ నా వల్ల ఎవరికి ఉపయోగం? నీలాంటి వాళ్ళ వల్ల దేశానికి, నేటి నిరుద్యోగులకి ఎంతో ఉపయోగం జరుగుతోంది నాన్న. నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నీ నుండే నేను నేర్చుకోవాలి కానీ అని చెప్పి చాలా ఆనందించాడు తండ్రి. అంతే కదండి మరి. తండ్రికి కూడా చూడండి ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడో తోటి వాళ్ళు పొగుడుతుంటే. తండ్రిని కూడాను ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులండి అని చెప్పి ఆ జాబు ఇచ్చిన లెక్చరర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంతో చెప్తున్నారు. ఇదే కదండి మనిషికి ఎప్పుడు కూడా మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఉన్నదాన్ని నలుగురికి ఉపయోగం చేస్తున్నామా లేదా అన్నది వయసుతో సంబంధం లేదండి. మంచి మనస్తత్వానికి చూడండి, పుట్టుకతోటే ధనవంతుడు. కానీ ఎంత మంచిగా ఆ అబ్బాయిలో మార్పు రావడం కాదండి, ఎంత మంచి ఆలోచనతోటి ఎలా చేశాడో చూడండి.
చూడండి అక్కడ అమ్ముతుంది చూసారా? ఆ అబ్బాయికి అడ్రెస్ ఇచ్చిన ఆమె కూడా, "బాబు నువ్వు చాలా సంతోషం నాన్న నిన్ను చూసి. ఆనాడు నాకు ఇచ్చావు కదా నీ అడ్రస్సు, నీ ఫోన్ నెంబరు ఆ అబ్బాయికి ఇచ్చాను. వాళ్ళందరూ వచ్చి నన్ను మెచ్చుకుంటున్నారు నాన్న నీ వల్ల." ఇలానే చాలామంది ఆశీర్వదించడం మొదలుపెట్టారు. జీవితంలో ఎంతకన్నా సిరి సంపదలే ఉంటాయండి. హ్మ్. ఎంత సంతోషం అండి. ఎంతమంది ఆశీర్వదిస్తున్నారండి ఆ బిడ్డని. ఇలాంటి బిడ్డ ఉంటే నిజంగా జీవితానికి అంతకన్నా కావాల్సిందేముందండి. ఇదే కదండీ మనిషి జీవితానికి సార్థకత. ఇలాగ నిజంగా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లైనా పేదవాళ్ళకి ఒకలాగా, గొప్పవాళ్ళకి ఇలాగా ఉండి, గొప్ప విద్యార్థులు తమ వంతుగా ఆ ఇన్‌స్టిట్యూట్‌లకి చెల్లిస్తూ ఉంటే, ఇన్‌స్టిట్యూట్‌లు బాగా నడుస్తాయండి. మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా బయటకొస్తారు. ఎందుకంటే అండి, ప్రతిభ ఉన్నా కానీ డబ్బు లేక ఎంతోమంది చదవలేక వెనకబడిపోతున్నారు కదండీ! చదవాలని ఆశ ఉంటుంది. కానీ విద్య ఖరీదైందయిపోయింది కదండీ ఈ రోజుల్లోనూ. అక్కడ చూడండి ఆమె కూడా ఎంత సంతోషంగా రాహుల్‌ని ఆస ఇది చేస్తోందో. హ్మ్. అలాగా 10 మంది మెప్పు పొందడం కన్నా ఎంతో ఆస్తున్నా, ఏమున్నా కానీ ఏం లాభమండి. ఈళ్ళందరిని చూసిన వాడు చూసినట్టుగా తండ్రికి చెప్పడం, ఆయన ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు చూడండి కొడుకుని చూసి.